జై జక్కమ్మ. ఈ ఇంటికి చెడు కాలం వచ్చింది, చెడు కాలం వచ్చింది. జక్కమ్మ చెబుతోంది, నేను చెప్పలేదు. జక్కమ్మ చెబుతోంది ఈ ఇంటి యజమానిని సైతాను పట్టుకుంది. గాయత్రి గాయత్రి లే 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 లే, నన్ను దయ్యం పట్టుకుంటుంటే నువ్వు కుంభకర్ణుడి చెల్లెలా నిద్రపోతావేంటి? ఏంటండి ఏమంటున్నారు? నేనేమంటలేదు, ఆ బుడబుక్కలో నిన్ను వదిలిపెట్టదు, నిన్ను వదిలిపెట్టదు. ఈ ఇంటోడికి నిప్పెట్టబోతోంది, నిప్పెట్టబోతోంది. అదిగో నిప్పు గిప్పు అని డమరుకం వాయిస్తూ ఏదో ప్రాసలు అంటున్నాడే. అయ్యో అది డమరుకం కాదండి, బుడబుక్కల శబ్దం. పెద్ద స్పెల్లింగ్ మిస్టేక్ పట్టుకున్నావు. ఇదిగో అర్ధరాత్రి వచ్చి ఏదో భయపెడుతున్నాడే, వాడికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించేవా ప్లీజ్? అయ్యో ఎవరయ్యా నువ్వు? అర్ధరాత్రి పూట వచ్చి నిద్రపోతున్న వాళ్ళని భయపెడుతున్నావు. వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్ళవయ్యా వెళ్ళు, ఆడవాళ్ళు చెప్తున్నారుగా వెళ్ళు. వెళతాను తల్లి, వెళతాను. వెళ్లే ముందు నీ ఇంటికి వచ్చిన బుడబక్కలోడికి దానం చేయి తల్లి, దానం చేయి. వెళతాను. రాత్రి పూట ఎవరైనా దానం చేస్తారా? పొద్దున్నరా చూద్దాం. పొద్దున్న దాకా ఎందుకు దాచారం చేస్తావే? వాడు ఇప్పుడు రాత్రి శ్మశానానికి వెళ్ళి మన మీద చేతపడి చేస్తాడేమో. తొందరగా ఇవ్వు, పాత బట్టలైనా ఇవ్వు. బుడబుక్కల శబ్దం వింటుంటేనే గుండె లబ్డబ్ అంటుంది. వస్తున్నా. చందన బ్రదర్స్ లో కొన్నాను, ఒకే ఒక్కసారి వేసుకున్నాను. తీసుకో. అయ్యా ఇది నువ్వేసుకున్న బట్ట. వద్దయ్యా వద్దు. వీడేంటి తిప్పికొట్టాడు? ఏంటయ్యా తిరిగిచ్చేసావు? రేపు నువ్వు చావబోతున్నావు. నువ్వు వేసుకున్న బట్ట నాకొద్దు. రేపు నేను చస్తానా? నన్ను వదిలే స్వామి, నీ బట్ట నాకొద్దు. జై జక్కమ్మ, జై జక్కమ్మ. ఏం చెప్తున్నారండి? వేరే దారి లేదు గాయత్రి. ఆ ప్రేతాత్మను చంపేక ముందే దాన్ని తరిమేయాలి. ఆశ్రమంలో ఉన్న దేవి ఉపాసకుల్ని కలిశాను. ప్రేతాత్మ సంహార యాగం చేస్తే మన పాప శరీరంలో ఉన్న సైతాన్ దెబ్బకు పారిపోతుందని చెప్పారు. అయ్యో మన పాప ఒంట్లో దెయ్యము లేదు, భూతము లేదండి. దేనికి మీరు అనవసరంగా భయపడుతున్నారు? యాగం వద్దు, ఏమీ వద్దు. గాయత్రి ఇది నా ప్రాణానికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు అనవసరంగా తలదూర్చు, అర్థమైందా? ఏమండి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆత్మశాంతి మంత్రం చెప్పడం అయిపోయింది. తరువాత ప్రేతాత్మ సంహార మంత్రం చదివి ఆ పిండాల్ని అగ్నికి స్వాహా చేస్తే లోపల ఉన్న ప్రేతాత్మ బంధించబడుతుంది. అయితే వెంటనే మంత్రం ప్రారంభించండి పంతులు గారు. ఈ క్షణమే ఆ ప్రేతాత్మకు తెల్లతర్పణం చేద్దాం. ప్రేతాత్మ సంహార యాగం చేసి నన్ను నాశనం చేయగలరా? అది జరగదు. అది జరగదని నాకు తెలుసు, కానీ ఏం జరగబోతుందో నీకు తెలియదు. ఇదెలా ఉంది? రండి, అంత బాగా జరిగిందా? ప్రేతాత్మ సంహార యాగం చేసి సావిత్రి ఆత్మని తరిమేశారా? చెప్పండి, చెప్పండి, మిమ్మల్ని అడుగుతోంది. మీ ఆయన మాట్లాడలేడమ్మా. ఏమైంది? ఆ దుష్టశక్తి మంత్రాన్ని జపించకుండా నీ భర్త గొంతును పట్టి నులిమేసింది. అందువల్ల నీ భర్త మూగవాడైపోయాడు. లేదు, అలా జరిగి ఉండదు. నేను నమ్మను. నా సావిత్రి నాకు ద్రోహం చెయ్యదు. నీ కూతురు చెయ్యొచ్చి నీ భర్త గొంతు నులిమేసింది. మేమంతా కళ్ళారా చూసాం. ఇది సత్యం. నిజమండి, నేను నమ్మను. అమ్మ గాయత్రి, అది బలి తీసుకోవడానికి వచ్చిన ప్రేతాత్మ. పాపం పుణ్యం అని చూడదు. కుట్టడం తేలు గుణం, కాటు వేయటం పాము గుణం, ప్రాణం తీయటం ప్రేతాత్మ గుణం. ప్రేతాత్మలుండేది శ్మశానంలో, ఇంట్లో కాదు. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకోమ్మా. ఏమే, ఆ రోజు నువ్వు ప్రమాణం చేసి మరీ చెప్పావు. నేను నిన్ను నమ్మాను, కానీ చివరికి నీ దయ్యం బుద్ధి చూపించావు కదే. నువ్వేం మాట్లాడకుండానే నా భర్తకి మాటలు రాకుండా చేసావు కదే. నువ్వు ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే నా బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో. తొందరపడకు, అలా చేసింది నేను కాదు. ఇంకేం మాట్లాడొద్దు. ఇక మీదట నువ్వు నా కూతురు శరీరంలో ఉన్నావంటే నా కూతుర్ని నేనే చంపేస్తాను. వద్దు. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. వెళ్తాను. నేను వచ్చిన పని అయిపోయిందమ్మా. వెళ్ళొస్తాం.
రండి. పదండి. చెల్లమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అన్నయ్య, పగ తీర్చుకోవడానికి వెళ్ళిన నన్ను ఒక మంత్రగాడు మాయ చేసి దుర్గ శరీరంలోంచి నన్ను బయటికి తరివేశాడు. సావిత్రి, ఆ పాప శరీరంలోంచి నిన్ను బయటికి తరివేసినట్టే ఇప్పుడు కారు లోపల ఉన్న నీ అన్నయ్య ఆత్మను బయటికి తరివేస్తున్నాను. బయటికి తరివేస్తున్నా. జై జక్కమ్మ! జై జక్కమ్మ! 5 సంవత్సరాలుగా ఎల్లకట్టులో చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడు నా అధీనంలోకి వచ్చారు. మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. ఆత్మలు రెండు బంధింపబడ్డాయి, బంధింపబడ్డాయి. వచ్చిన ప్రమాదం పోయింది, పోయింది. జై జక్కమ్మ, జై జై జక్కమ్మ. నాగేంద్ర, ఈ శనివారం చావు నీకా నాకా అని తెగ 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 టెన్షన్ పడిపోయాం. కానీ ఇక నుంచి మన ఇద్దరం దీర్ఘాయుష్మంతులం. యు ఆర్ గ్రేట్ రా. కానీ బంధించబడ్డ ఆ ప్రేతాత్మల్ని ఒకేసారి నాశనం చేసేస్తే మనకి ఎదురే ఉండదు. ఈ ఆత్మల పీడ పూర్తిగా విరగడవ్వాలంటే అమావాస్య నాడే కుదురుతుంది. రేపే అమావాస్య. రేపటితో ఈ ఆత్మల చాప్టర్ క్లోజ్. రైట్, సూపర్ రా.